సముద్రం అనే ఊరిలో ఊరి చివరన పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. అది అటువైపు వెళ్ళిన వాళ్ళందరినీ తినేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఇలా జరిగింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఎవ్వరూ కనిపించడం లేదే. ఈ చుట్టుపక్కలకి ఎవరూ రావడం లేదు. మీరు రారా? చెప్తా, నేనే ఊరిలోకి వస్తా అంటూ అనుకుంటుంది. అయితే ఇక్కడ ఉంటే ఇంకా లాభం లేదు అనుకొని ఊరిలోకి వెళ్తుంది. ఊరి దగ్గరికి వచ్చింది. ఒక ఇంటి వైపు చూసింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి అక్కడ నుంచి ముందుకి వెనక్కి చూస్తూ ఉంది. కానీ ఎవరూ లేరు. రామయ్య, రాజమ్మ పొలంకి వెళ్ళారు. అయితే చాలా ఆలస్యం అవుతుంది అని ఇంటికి బయలుదేరారు. అలా నడుచుకుంటూ పొలం గట్టుల మీద నుంచి వెళ్తున్నారు. రాజన్న జాగ్రత్తలు చెప్తూ నువ్వు కొంచెం జాగ్రత్తగా రా అంటున్నాడు. అయితే వీళ్ళు అడవిలోకి వచ్చేశారు. భయంతో చుట్టుపక్కల చూస్తున్నారు. ఏంటి ఈరోజు ఎవరూ లేరు అనే సందేహం వాళ్ళకి కలుగుతుంది. కాసేపు రాజన్న రిలాక్స్ అయ్యాడు. రాజమ్మ, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? పద, మనం వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. రాజన్న పర్వాలేదు అని అంటున్నాడు. అయితే ఈలోపు మాంత్రికుడు ఒకడు వస్తున్నాడు. మీరిక్కడ ఎందుకు ఉన్నారు? ఈ ప్రదేశం చాలా చెడ్డది. ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి, ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరండి అని చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి మాంత్రికుడు కూడా వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు చాలా భయంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. ఈలోపు వాళ్ళే దెయ్యానికి ఎదురుపడ్డారు. ఇంకా కావాలి అంటే నెక్స్ట్ పార్ట్లో చూడండి. చిన్న దోమ పెద్ద నక్క కథ. అయితే ఒకరోజు ఎండాకాలమని నక్కకి చాలా ఉక్క పెడుతుంది. దానికి ఒక నీడ పట్టు కావాలి. అయితే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఒక దోమ వచ్చింది. ఈ నక్క ఇంత పెద్దగా ఉంది కదా, దీని రక్తాన్ని నేను తాగగలనా? అసలు ఇది ఊరుకుంటుందా అని ఆలోచన దానికి వచ్చింది. అప్పుడు పర్వాలేదు, నేను ఇంత చిన్నగా ఉన్నాను, నక్క ఇంత పెద్దగా ఉంది, నన్నేం చేస్తుంది అని నక్క దగ్గరికి దోమ వెళ్ళి కుడుతుంది. అప్పుడు ఒక 2 సార్లు దోమ నక్కపై కుట్టింది. కానీ నక్కకి మెలకువ రాలేదు. గాఢ నిద్రలో ఉంది చల్లగాలికి. అయితే నక్కకి మెలకువ వచ్చింది. వెంటనే చిరాకు పుట్టి అబ్బా ఏంటి కొడుతుంది అనేసి గట్టిగా అరిచింది. అప్పుడు నక్క ఈ దోమ సంగతి ఎలాగైనా చూడాలి అని, దీని సంగతి ఇలా కాదు అని గట్టిగా అనుకుంది. అప్పుడు
దోమ చిన్నది కదా, నక్కకి దొరకలేదు. నాలికలో వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేసింది పాపం. అయినా దోమ చిన్నగా ఉన్న నక్కని చాలా విసిగిస్తుంది. దానికి చాలా కోపం వస్తుంది. దీని సంగతి ఇలా కాదు, దీనికి తెలివితో ఆలోచించాలి, బలంతో కాదు అని నక్క అనుకుంటుంది. పడుకున్నట్టు యాక్షన్ చేస్తుంది. దోమ తన ముక్కు మీద వాలి కలుస్తుంది. అప్పుడు నక్కకి చాలా కోపం వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నక్క వెంటనే దాని నాలికతో ఒక్కసారిగా దోమని తీసుకుంటుంది. అప్పుడు దోమ చనిపోతుంది. చూశారు కదా, ఎవరిని కూడా ఎక్కువగా విసిగించకూడదు. వాళ్ళ ఓర్పు సహనాన్ని మనం పరీక్షించకూడదు. ఇది కూడా అంతే. చిన్నదైనా పెద్దదైనా ఎవరికి రావాల్సిన టైం వాళ్ళకి వస్తుంది. ఒక చిన్న గ్రామంలో ఒక మా అమ్మ, ఇద్దరు పిల్లలు, ఒక అమ్మ ఉన్నారు. అయితే ఒకరోజు వాళ్ళు బయటికి వెళ్తారు. మా అమ్మ పువ్వులు ఏరడానికని బయటికి వస్తుంది. కానీ ముసలి మా అమ్మ కదా, నడుము నొప్పి పెడుతుంది, పువ్వులు ఏరలేకపోతుంది. కాసేపు కూర్చుంటానని రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పొలంకి వెళ్ళి వస్తున్నారు ఇంటికి. అయ్యో, మనం వేగంగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే నానమ్మ తిడుతుంది, పదండి. అత్తయ్య, సారీ అత్తయ్య, పదండి ఇంటికి అంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చేశారు. పిల్లలిద్దరూ చెట్టు క్రింద కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. రే, ఈరోజు మనం నానమ్మని బయటికి తీసుకెళ్ళమని అడుగుదాం, సరేనా? సరే. నానమ్మ కూడా పిల్లలని బయటికి తీసుకెళ్ళాలని ముందే అనుకుంటుంది. పిల్లలు వచ్చి కూడా అడుగుతారు, నానమ్మ, మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్ళండి, లేకపోతే నేను ఏడుస్తాను. బయటికి వెళ్దాము, వాటర్ ఫాల్స్కి. సరే, ముందు మీరు భోజనం చేయండి, ఆ తరువాత వెళ్దాం. భోజనం అయ్యాక బయలుదేరారు. నడుచుకుంటూ ఆనందిస్తూ హ్యాపీగా వెళ్తున్నారు. మా అమ్మ పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉంది. వాటర్ ఫాల్స్ కూడా వచ్చేశారు. ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూశారు కదా. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. పిల్లలకి అప్పుడప్పుడు మనం వాళ్ళు అడిగింది కూడా ఇస్తూ చేస్తూ ఉండాలి. ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులతో కలిసి ఒక చిన్న బల్లి ఉంది. దానికి పక్షులని చూసి ఎగరాలని కోరిక కలిగింది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అబ్బా, అవి ఎంత చక్కగా పైకి ఎగురుతున్నాయి. నాకు అలానే ఎగరాలనిపిస్తుంది. నేను అలానే ఎగురుతాను. ఒకసారి ప్రయత్నిస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను, ఎలా అయినా. నేను ఎంత ప్రయత్నించినా పైకి ఎగరలేకపోతున్నానే. నా చుట్టూ ఉన్న జంతువులన్నీ నవ్వుకుంటున్నాయి. నేను ఎలా అయినా సాధిస్తాను.
సాధించు. పల్లి ఎలా అయితే సాధించింది. తన రెక్కలని సంపాదించుకుంది. తను పైకి ఎగరాలనే కోరికను నెరవేర్చుకుంది. అంటే వీటి బట్టి మీకేం అర్థమైంది? ఏ జీవైనా సరే అనుకున్నది సాధిస్తుంది. మీరు కూడా అలానే చెయ్యండి.